సమస్యాపూరణ. నేటి సమస్య: రావణుడు ఆత్మజుండు రఘురామునకున్ సఖుడు ఆ బలారికిన్. రావణుడు ఆత్మజుండు రఘురామునకున్ సఖుడు ఆ బలారికిన్. రావణాసురుడు రఘురామునికి కుమారుడని, బలారి అంటే ఇంద్రుడు, ఇంద్రునికి స్నేహితుడని విరుద్ధమైన అర్థం ఉందండి ఈ సమస్యలో. సందర్భం: సీతమ్మకు కలిగిన కవల పిల్లల్లో ఒకడు, లవునికి అన్న అయినటువంటి కుశుడు తన పేర కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించిన వాడై, శ్రీరామ నిర్యాణం తరువాత నిర్జీవంగా మారిన అయోధ్యకు మరల జీవకళ వచ్చే విధంగా పరిపాలన చేస్తూ, ఇంద్రునికి శత్రువైన దుర్జయుడు అనే రాక్షసుని సంహరించాడు. యుద్ధభూమిలో శత్రువులను పారిపోయేటట్లు చేసే ఆ కుశుడు శ్రీ రఘురామునికి కుమారుడు. అంతేకాదు, బలుడు అనే రాక్షసునికి శత్రువైన ఇంద్రునికి సఖుడు అని చెప్పే సందర్భం. పావనుడు కుశస్థలిని పాలన చేసినవాడు, అయోధ్యకున్ జీవదుడైనవాడు, ఇలన్ అజేయుడు దుర్జయుజంపె ఇంద్రునింగావా. కుశుండు శ్రీలవునికి అగ్రజుడున్ రణమందు శత్రువిద్రావణుడు, ఆత్మజుండు రఘురామునకున్ సఖుడు ఆ బలారికిన్. పావనుడున్ కుశస్థలిని పాలన చేసినవాడు, అయోధ్యకున్ జీవదుడైనవాడు, ఇలన్ అజేయుడు దుర్జయుజంపె ఇంద్రునింగావా. కుశుండు శ్రీలవునికి అగ్రజుడున్ రణమందు శత్రువిద్రావణుడు, ఆత్మజుండు రఘురామునకున్ సఖుడు ఆ బలారికిన్. రణమందు శత్రువిద్రావణుడు, ఆత్మజుండు రఘురామునికిన్ సఖుడు ఆ బలారికిన్. కలము మరియు గళము కోట రాజశేఖర్.